హే ఆల్, ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ కోసం ప్రోటీన్ ప్యాక్డ్ వెజ్ మూంగ్ దాల్ చీలాని చేయబోతున్నాను. దానికోసం నేను పెసరపప్పుని క్లీన్ చేసి ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. మిక్సర్ జార్లో నానబెట్టుకున్న పెసరపప్పుతో పాటు కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్క, పసుపు, ఉప్పు వేసి గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. కొద్దిగా హీంగ్, బేకింగ్ సోడా వేసి కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకొని సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్, టమాటోస్, ఆనియన్, పనీర్, ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, సాల్ట్, క్లీన్ చేసి సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకుని కూడా వేసేస్తున్నాను. బాగా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. గ్రీన్ చట్నీ కోసం నేను ఇక్కడ మిక్సర్ జార్లో కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, కొద్దిగా పుట్నాల పప్పు, ఇంగువ, జీలకర్ర, ఉప్పు, లెమన్ జ్యూస్, ఇంకా ఐస్ క్యూబ్ని వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్ని వేస్తే కలర్ మారకుండా ఉంటుంది. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత బటర్ లేదా గీ లేదా ఆయిల్ వేసేసుకొని దోసల్ని వేసేసుకుంటున్నాను. ఆ పైన వెజీస్ని స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇది వేరే రకంగా వెజీస్ అన్నీ కూడా పిండిలో కలుపుకొని దాని మీద పనీర్ గ్రేట్ చేసేసుకొని గ్రీన్ చట్నీ వేసేసుకొని ఒక సైడ్ అంతా వేగిన తర్వాత తిప్పేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.